సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన చివరి అవకాశం నేటితో ముగియనుంది. 18 ఏళ్ల నుండి ఇప్పటికీ ఓటు హక్కు లేని వారు ఈ రోజే తప్పకుండా నమోదు చేసుకోండి. అయితే ఇప్పుడు కొత్తగా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మీ ఫోన్లోనే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే విధానం: ముందుగా eci.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఎడమవైపు రిజిస్టర్ నౌ టు ఓట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు సైన్ అప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు ఫామ్ 6 ఓపెన్ చేసి మీ వివరాలన్నీ ఎంటర్ చేసి మీ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక చివరగా వివరాలన్నీ సరిచూసుకొని సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్కు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఈ రెఫరెన్స్ నెంబర్ సహాయంతో మీ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక ఓటర్ల చిరునామాలో మార్పులకు దరఖాస్తులను తాత్కాలికంగా వాయిదా వేశారు.